సంఘస్థులు ఆసక్తి కలిగి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. వాక్యం చెప్పేటప్పుడు దయచేసి ఎవరన్నా మాట్లాడితే నాకు నచ్చదు. అది మీకు ఇష్టం లేకపోతే మీ కుడి చేయి పైకి ఎత్తండి. వాక్యం చెప్పేటప్పుడు మీకు ఇష్టం లేకపోతే మీ కుడి చేయి ఎత్తితే నేను ఆమెను చెప్తాను. నాకు బాగా వచ్చు ఆమెను చెప్పడం. ఓకేనా? ఇందాం కొంచెం దేవుని మాటలు, కొన్ని మాటలు మనం విని, ఎందుకంటే కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం కదా. అసలు ఈరోజు నా బ్రతుకును గూర్చి దేవుడు సేవకుడి ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? ఎప్పుడు కూడా సేవకుడు చెప్పేటటువంటి మాటలు సేవకుడి భవిష్యత్తు గురించి కాదు చెప్పేది. సేవకుడు భవిష్యత్తు గురించి సేవకుడు మాట్లాడేప్పుడు సంఘ భవిష్యత్తును గూర్చి, సమాజాన్ని గూర్చి సేవకుని ద్వారా ఈ సమాజాన్ని హెచ్చరికతో కూడినటువంటి మాటలే ఈరోజు దేవుడు ఏం చెప్పించబోతున్నాడు ఈ మోషే గారి కుటుంబం ద్వారా ఈ సమాజానికి అనేది మనం ఆలోచనతో, ఆసక్తితో దేవుని వాక్యాన్ని పరిశీలన చేసే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని ఓపెన్ చేసి ఒక అద్భుతమైన విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం చదువుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము వచనము 12. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము వచనము 12. మీ దేవుడైన యెహోవాకు భయపడి, చాలా జాగ్రత్తగా మీరు వినాలండి, చాలా జాగ్రత్తగా వినాలి. చెప్పే ప్రతి మాట కూడా అసలు ఏం చెబుతుందో వాక్యం, మనం ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఈ మాటలు చదువుదాం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. ఈరోజు ఈ కూడికని ఏర్పాటు చేయడానికి అనేక మంది బంధువులను ఏర్పాటు చేశాడు మోషే గారు. అవునా కాదా? అవునా? కేవలం రక్త సంబంధులే కాదు, వాళ్ళకున్నటువంటి బంధుబలగమే కాదు, సంఘాన్ని కూడా ఆహ్వానించాడు. చాలా మంచిదే. కానీ పోగు చేయబడినటువంటి సంఘానికి దేవుడు చెబుతున్నాడు కదా, వినటం మాత్రమే కాదు, విన్న వాక్య ప్రకారం మీ బ్రతుకులు ఉండాలి అని మాట్లాడుతున్నాడు దేవుడు. మరి ఎవరెవరు వాక్యం వినాలి అని అంటే, పురుషులు వినాలి వాక్యం, స్త్రీలు వినాలి, పిల్లలు వినాలి. ఎవరైనా మీ వీధిలో ఎవడైనా నివాసం చేయడానికి, ఒకవేళ మీ ఇంటికి దగ్గర కానీ మీ వీధుల్లో కానీ ఎక్కడైనా యాత్రలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మీ కుటుంబం దగ్గర ఉన్నా వాళ్ళకు కూడా చెప్తున్నాడు దేవుడు, వాళ్ళని కూడా తీసుకురండి, నా మాటలు వినిపించండి వాళ్ళకి అని. ఎందుకు ఇంత బాగా చెబుతున్నాడు దేవుడు? ఎందుకు వినటం మాత్రమే కాదు, ఎందుకు నేర్చుకోమని చెబుతున్నాడు ఆయన అంటే, దేవుడు అందరినీ వాక్యాన్ని వినమంటున్నాడంటే అందరికీ ఏదో చెప్పాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఈ సమాజం మీద. ఏంటి దేవుని ఉద్దేశం? ఎందుకు దేవుడు ఆదిలో ఇశ్రాయేలీలతో ఇలా హెచ్చరిస్తున్నాడు? అందరు వాక్యం వినాలి, విన్నటువంటి మీరు దాన్ని నేర్చుకోవాలంటున్నాడు. ఎలా వినాలి వాక్యం అని అంటే, దేవుని యందు భయము భక్తితో వాక్యం వినాలి. ఈరోజు చాలామంది క్రైస్తవ విశ్వాసులలో భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. నిజంగా దేవునికి భయపడేటటువంటి భక్తులే ఈ భక్తులైతే, కూడికి ఏర్పాటు చేశాడు మోషే అని తెలియగానే అసలు ఈ ప్రాంగణం పట్టేది కాదు. ఏరి మారు మనసు పొందినటువంటి ఏరండి బాప్తిస్మాలు పొందిన భక్తులేరి? అందుకే దేవుడు హెచ్చరించాడు, మారు మనసు పొందినటువంటి విశ్వాసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని విని మాట. ఏం చెబుతున్నాడు విను. లూకాసువార్త 3వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి ఏం మాట్లాడుతున్నాడు. లూకాసువార్త 3వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ వచనం. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరికని చెప్పేది? మారు మనసు పొంది, ఆ పొందినటువంటి నీవు మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతా ఉంటే దేవుడు ఊరుకోడు. మారు మనసు పొందినటువంటి నీవేం చేయాలి? దానికి తగినట్టుగా బ్రతకాలి. మరి బ్రతకట్లేదంటే అర్థం ఏంటి?
9వ వచనంలో చెబుతున్నాడు చూడండి, ఏం చెబుతున్నాడు చూడండి, ఏమంటున్నాడు ఆయన, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలించని ఏ చెట్టు కూడా అసలు ఉండటానికి వీల్లేదు భూమి మీద. ఒక రైతు విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఫలించినటువంటి ఏ చెట్టును కూడా తన సొంత భూమిలో ఉంచుకుంటాడా? ఇంకొక నెల రోజుల్లో నాటు మొక్క నాటుతాం, అవునా? నాటు మొక్క నాటడానికి నేలను మనం ఏం చేస్తాం? సేద్యపరుస్తాం. సేద్యపరచడం అంటే ఆ నేలలో ఈ పంటకు ఆటంకంగా ఉన్నటువంటి చెత్తనంతా కూడా ఏం చేస్తాం? మనం తీసేసి పంటని నాటడానికి మనం నేలను సేద్యపరుస్తాం, అవునా కాదా? కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు మారు మనసు పొందానని చెప్పి మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మీరంతా స్క్రాప్ అంటున్నాడు దేవుడు, వేస్ట్ మీరు. అందుకే ఈ వేస్ట్ ఉండటానికి వీలేదు భూమి మీద, తీసేయాలి. తీసేసి ఒక మంచి మొక్కను మళ్ళా నాటాలంటున్నాడు దేవుడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీరు మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించలేకపోతే బ్రతికి ఎవడికి లాభం? మీరు ఆలోచించండి. ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి విషయం, అందులో మొట్టమొదటిగా దేవుడు చెబుతున్నాడు, పురుషులకు కావలసినటువంటి కొన్ని హెచ్చరికలు. ఈరోజు నీ కుటుంబం గొప్పగా ఆశీర్వదింపబడాలంటే నువ్వు 24 గంటలు కష్టపడి పనిచేస్తే ఆశీర్వదింపబడదు నీ కుటుంబం. దేవుని అనుగ్రహం కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుని ఆశీర్వాదం లేకుండా నువ్వెంత కష్టపడినా ఉపయోగం లేదురయ్యా, గుర్తుపెట్టుకోను అది. అందుకే 28వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండు కలిగినటువంటి నీవు నా మార్గంలో ఉండాలి, లోకంలో కాదు నువ్వు ఉండాల్సిందే. ఈ రెండు కలిగినటువంటి నీవు ఆయన మార్గంలో ఉండాలి. ఆయన మార్గంలో ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. 2వ వచనంలో ఏమంటున్నాడు? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. అంటే నువ్వు కష్టపడుతున్నటువంటి ఆ కష్టాన్ని, చెమటోర్చి కష్టపడి సంపాదించినటువంటి ఆ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే, అర్థమవుతుందా మీకు? మీరు పడుతున్నటువంటి కష్టం, ఆ కష్టానికి వచ్చినటువంటి సొమ్మును నువ్వు అనుభవించాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నా యందు నువ్వు ఉండాలి, నా యందున్నటువంటి నీలో నా మాటలు ఉండాలంటున్నాడు దేవుడు. దేవుని యందు మనం ఉన్నాం, కానీ దేవుని మాటలు మన దగ్గర లేవు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటాడు కదా, మారు మనసు పొందిన మీ అందరికీ చెబుతున్నాడు దేవుడు, మారు మనసు పొందిన మీ అందరికీ చెబుతున్నాడు దేవుడు, మీరు బహుగా ఫలించాలి. ఏ విషయాల్లో ఫలించాలి బహుగా? స్వార్థంలోనా, అసూయలోనా, ఈర్ష్యలోనా, దేంటోనండి బహుగా ఫలించేది? యేసుక్రీస్తు ప్రభువారు అంటాడండి, నా తండ్రిని ఆరాధిస్తున్నారని మీరు చెప్పుకుంటున్నారే, మీరు ఆరాధిస్తున్నటువంటి ఆరాధన సరి అయినది కాదు. ఎందుకు సరి అయినది కాదు అంటే, మీరు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించట్లేదు. మరి ఎలా ఆరాధిస్తున్నారు ఆయన అంటే, ఒక ఆచారబద్ధంగా ఆరాధిస్తూ ముందుకెళ్తున్నారు. కానీ దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్న ఆలోచన లేనటువంటి అజ్ఞానులు మీరు అంటున్నాడు దేవుడు. కాబట్టి నా తండ్రి మహిమపరచబడాలి, నా తండ్రి మహిమపరచబడాలంటే మీరు బహుగా ఫలించాలి భూమి మీద. మీరు బహుగా ఫలించాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నా మాటలు మీరు వినాలి. నా మాటలు విన్నటువంటి మీరు ఆ మాటల ప్రకారం బ్రతకాలి భూమి మీద. అలా బ్రతికే ప్రతి ఒక్కడి గురించి చెబుతున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, ఒకడు నా మాట గైకొనిన ఎడల, జాగ్రత్తగా వినాలి, ఒకడు నా మాట గైకొనిన ఎడల అని మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి అక్కడ మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం దొరకలేదు మీకు అది? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, కాబట్టి ఈ నా మాటలు విని, చూడండి ఏం మాట్లాడుతున్నాడు. మాటలు, దేవుని మాట వినటమే కాదండి, విన్నదాని ప్రకారం చేయాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒక బాటిల్ వాటర్ తీసుకురామని చెప్పాను నేను, తీసుకొస్తే నేను చెప్పిన మాట ప్రకారం
చేసినట్టు. నేను చెప్పినా కూడా నువ్వు చేయకుండా అలాగే బొమ్మలా నుంచున్నావు అనుకో, నీకు నిన్నేమనాలి చెప్పు? ఇప్పుడు ఏమనాలి? నేను చెప్పింది నీకు అర్థం కాకపోయినా అయిన ఉండాలి, రెండవది నువ్వు చెబితే నేను చేయటం ఏంటనే అయి ఉండాలి. అంతేనే కదా? అవునా? ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, మనం వినాలా వద్దా? ఒక మాట చెప్పండి. వినాలా? ఎందుకు వినాలి దేవుని మాట? ఏమ్మా, ఈ సమాజం ఎక్కువగా నిష్ప్రయోజనమైనటువంటి మాటలు, వ్యర్థమైన మాటలు వినటానికి చెవిస్తుంది, కానీ నిత్య జీవం కలిగినటువంటి మాటలు వినటానికి మాత్రం చెవి అస్సలు ఇవ్వరండి. అవునా కాదా? నిష్ప్రయోజనమైనవి, దేనికి ఉపయోగం లేనటువంటి మాటలు వినటానికి మనం ఎక్కువగా చెవినిస్తాం, కానీ జీవం కలిగిన మాటలు వినటానికి మాత్రం మనం సమయాన్ని కేటాయించలేం. అవునంటారా కాదంటారా? అవునా? అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నా మాట గైకొనిన ఎడల. ఏం చెబుతున్నాడు చూడండి, 7:24 చదువమ్మ, ఆపేసి వింటే. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, చూడండి ఏమంటున్నాడు, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. ఎవడైతే నా మాట వింటున్నాడో ఆ వింటున్నటువంటి వ్యక్తి వాటి ప్రకారం బ్రతికితే, అలా బ్రతికినటువంటి వ్యక్తి తన పునాది ఎక్కడేసుకుంటాడంట? ఎక్కడేసుకుంటాడమ్మ పునాది? బండ మీద వేసుకుంటాడు పునాది. ఏమంటే బండ మీద వేసుకున్నాడు పునాది బాగుంటుందా, ఇసుక మీద వేసినట్టు పునాది బాగుంటుందా? మీరు చెప్పాలా? ఇప్పుడు మోషే గారు దేని మీద వేసాడు పునాది? మోషే గారు కట్టిన ఇల్లు గురించి చెప్తున్నాను నేను, ఆయన ఇల్లు గురించి చెప్పట్లా. దేవుడు కట్టిన ఇల్లు గురించి చెప్పట్లా నేను. మోషే గారు కట్టిన ఇల్లు. దేవుడు ఒక ఇల్లు కట్టాడు తెలుసా మీకు? మనిషి ఒక ఇల్లు కట్టుకుంటాడు, మనిషి ఆలగడతాడులేండి ఇల్లు. అవునా కదా? మనిషి ఈ ఊరిలోకి ఇల్లు కడతాడు, డబ్బు ఎక్కువ ఉండి ఇంకో ఊరిలోకి ఇల్లు కడతాడు, ఇంకా డబ్బు ఎక్కువైతే ఇంకొక ఊరిలో ఇంకో ఇల్లు కడతాడు. ఆడు ఉండేది ఒక్క కొంపలోనే ఉంటాడు, కానీ పేరుకి నాకు 10 ఇల్లు ఉన్నాయి అంటాడు. అవునా కదా? అత్యాశ మనిషికి, కట్టేయాలని. మనిషి ఎన్నైనా కట్టుకోవచ్చు, కానీ దేవుడు ఒక ఇల్లు కట్టాడు. అవునా కదా? దేవుడు కట్టిన ఇల్లు చూపించండి ఒకసారి. దేవుడు కట్టిన ఇల్లు లేదమ్మా. ఎక్కడుంది దేవుడు కట్టిన ఇల్లు? ఇంటి దగ్గర పెట్టి ఎంతమంది వచ్చారు దేవుడు కట్టిన ఇల్లుని? అమ్మా, దేవుడు కట్టిన ఇల్లేది? ఈ 6 అడుగుల అవయవ నిర్మాణమే దేవుడు కట్టుకున్న ఇల్లు. ఇప్పుడు మనం కట్టుకున్న ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ప్రతిరోజు రుద్దిందే రుద్ది, తోమిందే తోమి, కడిగిందే కడిగి చేస్తూ ఉంటారు ఇంట్లో, కొత్త ఇంట్లో. ఎప్పుడు దాకా ఆ కొత్త మోజు తీరినాక రుద్దుతారు ఇంట్లో. ఆ తర్వాత మన ఇల్లేగా తుడుచుకోకపోతే ఏం కాదులే, చుట్టాలు వచ్చినప్పుడు తుడుద్దామని అనుకుంటారు. అవునా? ఈ అశాశ్వతమైనటువంటి ఇంటి మీద ఉన్నటువంటి శ్రద్ధ శాశ్వతమైనటువంటి దేవుని ఇంటి మీద మాత్రం ఉండదు మనకి. అవునా కదా? ఈ ఇంట్లో ఎవరైనా ఉండొచ్చు, తప్పులేదు, కానీ ఇంట్లో దేవుడు మాత్రమే ఉండాలి. ఎవరు ఉండాలి? ఈ ఇంట్లో దేవుడు మాత్రమే ఉండాలి. కానీ దేవుడు కట్టుకున్న ఇంట్లో దేవుడు లేడు. మరి ఎవరున్నారు? ఏమ్మా, దేవుడు కట్టుకున్న ఇంట్లో దేవుడు ఉండలే. ఇప్పుడు మోషే గారు ఎంతో ఇష్టపడి కట్టుకున్నాడు పాపం, మహానుభావుడు ఇల్లు. ఇప్పుడు మోషే గారిని పక్కన దోసేసి వేరే వాడొచ్చి కాపురం ఉండనుకోండి, ఏమన్నా బాగుంటుందా? మీరు చెప్పండి, బాగుంటుందా? ఇప్పుడు దేవుడు కట్టుకున్నాడు ఇల్లు. దేవుడు కట్టుకున్నటువంటి ఇంట్లో దేవుడు ప్రవేశం చేయకుండానే వేరే ఒకడు వచ్చేసాడు. ఆడొచ్చి కూర్చున్నాడు లోపల. ఏంట్రా బాబు అంటే, ఆల్రెడీ నేను గృహప్రవేశం చేసి అంటున్నాడు లోపలికి వచ్చేసి. ఇది నాది అన్నాడు. ఏంటంటే నేను కబ్జా చేసే ఇల్లు అంటున్నాడు ఆడు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఏమ్మా, ఏం చేద్దాం? వాడిని లోపల ఉంచుదామా, బయటికి పంపిద్దామా? ఎంతమంది పంపిద్దాం అనుకుంటున్నారు బయటికి? అసలు ఎలా వెళ్తాడు బయటికి? కొన్ని విషయాలు మనం గ్రంథంలో చూడక తప్పదండి. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది, ఒకటి చూద్దాం. మరియు ఈయన మాటలు విని, చూడండి ఏం మాట్లాడుతాను, నాకు కేవలం నా మాటలు వినేసి ఇక్కడ దులిపేసుకొని మరలా వెళ్ళిపోయి లోకంలో మీకు నచ్చినట్టుగా బ్రతికే వారి గురించి చెబుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు, వాక్యాన్ని విని విన్న దాని ప్రకారం బతకకుండా మీకు నచ్చినట్టుగా లోకంలో బ్రతికే వారి గురించి చెబుతున్నాడు. ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన
ఎవరిని పోలి ఉంటాడు? బుద్ధిహీనుడు అన్నాడు. వాక్యం విని మర్చిపోయాడు ఎవరు చెప్పండి ఇప్పుడు? పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పాను నేను? సరే, పోయిన ఆదివారం నాకు వద్దులే. మధ్యాహ్నం ఏం చెప్పారు? ఇద్దరు సోదరులు చెప్పారు. మధ్యాహ్నం ఏం చెప్పారు వాళ్ళిద్దరు? మీరు చెబుతారా, నన్ను చెప్పమంటారా? ఏం చెప్పారమ్మా? బైబిల్లో ఒక మాటను చూద్దామా? బైబిల్లో ఒక మాటను చూద్దాం. మీరందరూ గొప్పోళ్ళు కదా, పరలోక వాసులు మీరు. చూద్దాం ఒకసారి యాకోబు గారు రాసిన పత్రిక. చాలా అద్భుతమైన మాటలు చూద్దాం. మీకేం ప్రాబ్లం లేదు. మోషే గారు వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది. 1 గంట దాకా ఆపనం. ఓకేనా? కూర్చోండి, చక్కగా హ్యాపీ కూర్చోండి. చూద్దాం ఒకసారి యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఒక్కళ్ళదే మొత్తం వినండి మాట. మీ అందరికీ బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళందరూ వినండి మాట. మీరు వినువారు మాత్రమయుండి. ఏం చెప్పాడు? మీరు వినువారు మాత్రమయుండి. కేవలం మా బతుకేంటి? మన బతుకేంటి? కేవలం వింటమే మన బతుకు. మరి వాక్య ప్రకారం బతికేది ఎవరు? మారు మనసు పొందినోళ్ళ, మారు మనసు పొందనోళ్ళ? వాక్య ప్రకారం బతికేవాళ్ళు మారు మనసు పొందినోళ్ళ, పొందనోళ్ళ? పొందినోళ్ళేనా? నమ్ముతున్నారు అందరు ఇది? మారు మనసు పొందినోళ్ళు వాక్య ప్రకారం బతికేవాళ్ళు నమ్ముతున్నారు ఇది. మరి నిజంగా వాక్యానుసారంగా బతుకుతున్నాం మనం? బతుకుతున్నామా? వాక్యానుసారంగా బతికితే మధ్యాహ్నం ఏం పాఠం చెప్పాడు చెప్పండి. మీరు బుక్కుల్లో రాసుకొని పేపర్లు తీసి చూస్తే కుదరదు. నా ముఖం ఇంకా చూడు, తలకా దింపొద్దు మీరు. మీకు ఏం చెప్పాడు మధ్యాహ్నం పాఠం అది చెప్పాలి నాకు. అందుకే రాయించాడు మహానుభావుడు. మీరు వినువారు మాత్రమయుండి మిమ్మును మీరన్నాడా? అత్తల కోడల్ని, కోడళ్ళ అత్తల్ని, భర్తల భార్యల్ని, భార్యలను భర్తల్ని మోసం చేసుకోండి అన్నాడా? మిమ్మును మీరే, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. మీ నాశనానికి మీరే కారణం. ఎవ్వడూ నాశనం చేయడం మిమ్మల్ని. అందుకే ప్రభు అన్నాడు, మీరేమి వినుచున్నారో ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, మీరు వినేవారుగా ఉండి అస్సలు మోసపోవటానికి వీల్లేదు. ఎందుకంటే కాలం వెళ్ళిపోతుంది. కాలం వెళ్ళిపోతుంది. ఏమంటే కాలం వెళ్ళిపోతుంది. ఏంటి ఇప్పుడు నష్టం? అంతే కదా మన డైలాగ్, అదేనా? ఇప్పుడు కాలం వెళ్ళిపోతుంది, వచ్చిన నష్టం ఏంటి? అంతేనా మీ మీ డౌట్ అదేనా? ఇప్పుడు కాలం వెళ్ళిపోతుంది, వచ్చే నష్టం ఏంటి అంటే బైబిల్ అంటుంది కాలం వెళ్ళిపోతుంది, నెక్స్ట్ ప్రమాదం వాకిట పొంచి ఉన్నది. ఇప్పుడు మనం అనుకుంటాం భూమి మీద పుట్టి 60 సంవత్సరాలు అయిపోయింది, అమ్మయ్య అనుకుంటాం మనం. అంటే ఇప్పుడు సమయం ఏమైపోయింది? 59 సంవత్సరాలు కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు బక్కీడు దంటానికి ఎంతకాలం ఉందని చెప్పు, చెప్పాలా? ఎంతకాలం ఉంది ఇంకా? బైబిల్ లెక్కల ప్రకారం చూస్తే క్షణికమైన చిన్న జీవితం దేవునికి ఇచ్చింది. ఎంత జీవితం? క్షణికమైన చిన్న జీవితం, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి లాంటి జీవితాన్ని నీకు ఇచ్చాడు. అట్లాంటి జీవితాన్ని నీకు ఇచ్చి దేవుడు చెబుతున్నాడు, ఈ జీవితాన్ని అందంగా అలంకరించుకోమన్నాడు భూమి మీద. ఏంటి ఆవిరి లాంటి జీవితంలో కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఈ జీవితంలో ఇందులోనే భర్త, ఇందులోనే భార్య, ఇందులోనే పిల్లలు, ఇందులోనే అత్తమామలు, ఇందులోనే రక్త సంబంధాలు, ఇందులోనే ఆత్మీయత, ఎంత క్షణికమైన జీవితంలో ఇన్ని బంధాలు ఏర్పాటు చేసి దేవుడు అంటున్నాడు కదా, ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపో అన్నాడు. దీన్నే సొలొమోను గారు అన్నాడు కదా, వ్యర్థమైన ప్రయాస. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి ఈ మాటలు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. చూడండి ఏమంటాడు మహానుభావుడు. ఎంత మహాజ్ఞానో ఆ జ్ఞాని మాట్లాడుతున్నాడు చూడండి. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటి మాత్రమే ఎల్లప్పుడూ అలానే ఉంది. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన వారందరూ తమ కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. కానీ భూమి మాత్రమే యుగ సమాప్తి వరకు అలాగే నిలిచి ఉంటుంది. ఈ మాటను బట్టి మనం ఏం ఆలోచించాలి ఇప్పుడు చెప్పండి? తరము వెంట తరము వెళ్ళిపోతూ ఉంది.
భూమి మాత్రం అలాగే ఉండిపోతూ ఉంది. అంటే మా ముత్తాతలు చనిపోయారు, తాతలు చనిపోయారు, ఆ తర్వాత స్థానం మా నాన్నలది, ఆ తర్వాత నాది, ఆ తర్వాత నా కొడుకులది. అంటే పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు తమ కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేలోపు దేవుడు చెబుతున్నాడు, నా మాట విని నా మాట ప్రకారం బ్రతుకు. ఎందుకు దేవా అని అడిగితే ఆయన అంటున్నాడు కదా, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి, నీ కుటుంబం దీవించబడాలి. ఎలా దీవించబడుతుంది నీ కుటుంబం? ఎలా దీవించబడుతుంది? నువ్వు 24 గంటలు కష్టపడితే, కూడబెడితే ఆశీర్వాదం ఉంచబడదు. మరి ఎలా ఆశీర్వదింపబడుతుంది? దేవుడు మాట్లాడుతున్న చూద్దాం, అద్భుతమైన మాటలు చూద్దాం. యోబు గ్రంథం తీయండి, ఇంకా 2 మాటలు చూసుకుని వచ్చేద్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయం వచనం 6 నుంచి చూడండి. నీవు చూడండి ఏం మాట్లాడుతాను. నీ కుటుంబం వర్ధిల్లాలంటే దేవుడు చెబుతున్నాడు, నీవు పవిత్రుడవై. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? మోషే గారికా లేకపోతే మోషే గారికి అన్న వినాయ్ గారికా? ఎవరు చెప్తున్నాడు దేవుడి మాట? ఏమ్మా? నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అండర్లైన్ చేసుకోండి మాట. ఎప్పుడు నీ నివాసం వర్ధిల్లుతుంది? ఎప్పుడు వర్ధిల్లుతుందమ్మా? ఎప్పుడు వర్ధిల్లుతుంది కుటుంబం? ఇప్పుడేగా చదివారు, మీకు అర్థం కాకపోతే మళ్ళీ చదవండి. సైలెంట్ కూర్చుంటే మాత్రం ఆపేద్దాం. ఎందుకు? మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు? ఎప్పుడు నీ కుటుంబం వర్ధిల్లుతుంది? నువ్వు యథార్థంగా బతికినప్పుడు, నువ్వు పవిత్రుడిగా బ్రతికినప్పుడు. అంటే పవిత్రతను కోల్పోయి చేసేటటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి, యథార్థతను వదిలిపెట్టేటటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అవే శరీర సంబంధమైనటువంటి క్రియలు. వాటిలో కొన్ని మనం తీసుకోగలిగితే అందులో చాలా ప్రాముఖ్యమైనది మద్యముతో మత్తులై ఉండటం. ఈరోజు కుటుంబాలు భ్రష్టు పట్టిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే శరీర కార్యాలు. ఈ శరీర కార్యముల వల్లనే కుటుంబం భ్రష్టు పట్టిపోతుంది. మీరు ఆలోచించండి. ఈరోజు కుటుంబం వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటంటే భర్తలు చేస్తున్నటువంటి కొన్ని బలహీనమైన పనుల వల్ల కుటుంబం వర్ధిల్లట్లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నాయన, నువ్వు యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, పరిశుద్ధుడిగా బ్రతుకు, పవిత్రుడిగా ఉండు, అప్పుడు నీ కుటుంబం వర్ధిల్లుతుంది. ఎలా వర్ధిల్లుతుందేవానంటే ఒకేసారి కోటాది కోట్ల రూపాయలు పడేది నీకు. ఆయన అంటున్నాడు కిందకు వచ్చేసరికి 7వ వచనం, అప్పుడు నీ నీతి, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండను, తుదను అది మహాభివృద్ధి అవుతుందట. మీరు ఆలోచించండి. మొక్క ఎప్పుడైనా మనం గింజ నాటగానే ఒకేసారి వృక్షం అయిపోద్దా? భూమిలో పెట్టిన తర్వాత దినదినము దేవుడు మాట్లాడుతున్నట్టుగా 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఎదుగుతుంది మొక్క. అలాగే నీ యథార్థతను కూడా దేవుడు చూసినప్పుడు నీ స్థితిని ఏం చేస్తాడంటే మెల్లిమెల్లిగా ఏం చేస్తాడు? ఆయన వర్ధిల్లింపజేస్తాడు. ఇప్పుడు నీ కుటుంబం వర్ధిల్లాలి, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలంటే నీకు ఏం అవసరం ఇప్పుడు చెప్పాలి. ఏం అవసరం నీకు అది కూడా చూద్దాం. మీరు చెప్పరలే, చూద్దాం అది కూడా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం తీయండి, త్వరగా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం తీయండి. సామెతల గ్రంథం. నీవు చూడండి ఏమంటున్నాడు. ముందుకు అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు యథార్థవంతుడు కాకపోవచ్చు, ఈరోజు నీలో నీతి లేకపోవచ్చు, కానీ రేపటి దినాన ఈ సత్యం తెలిసిన తర్వాత రేపటి నుంచి అయినా నువ్వు నీతిగా బతకాలి. అందుకే అంటాడు, ముందుకు నువ్వు జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి. ఇప్పటి వరకు నువ్వు జ్ఞానం లేని వాడిగా ఉన్నావేమో, కుటుంబంలో యథార్థత కోల్పోయి బ్రతుకుతున్నావేమో ఇప్పటి వరకు. ఇక నుంచి నీ కుటుంబం దీవించబడాలి అని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ముందుకు జ్ఞానవగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించు. ఏ వినాలి? ఇప్పటి వరకు మీకు చూపించిన రెఫరెన్స్లు అన్నీ కూడా ఎక్కడ తిరిగాయి తెలుసా? వాక్యం చుట్టే తిరిగాయి. మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారో లేదో? ప్రతి సందర్భంలో కూడా వాక్యం వినాలి, గైకొనాలి, వాక్యం వినాలి, గైకొనాలి. ఇదే చెబుతున్నాడు దేవుడు మనుషులందరికీ. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే వినటం విడిచిపెట్టం.
ఒకడు అన్నాడంట కదా, అరే దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు తెలుసా మనిషికి? పిల్లలు మాట్లాడుకుంటారని గోడ మీద కూర్చొని, అరే దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు తెలుసా అని అంటే పక్కన అంటాడు కదా, అరే ఒక చెవితో ఈయన ఒక చెవితో వదిలేయటానికి రా అన్నట్టు. అందుకే దేవుడు 2 చెవులు ఇచ్చింది. నేను అంటాను కదా, ఒక చెవు పాడైపోయినా ఇంకో చెవు బాగుంటుందని దేవుడు ఇచ్చాడు అంట నేనైతే. కానీ మనం ఏం చేస్తామంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆ ఇయర్ ఫోన్స్ పెట్టి 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 చెవులు ఏం చేస్తున్నాం, మనం పాడు చేసుకుంటున్నాం. మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో, గంట సేపు విన్న తర్వాత చెవి నీకు ఒకటి చెబుతూ ఉంటుంది. ఒక గంట పెట్టుకొని విన్న తర్వాత చెవి చెబుతూ ఉంటుంది నీకు ఒకటి. ఏం చెప్పుద్ది? ఇక తీసేయి భరించలేకపోతున్నా నేను. ఆల్రెడీ వైరస్ తయారైపోతూ ఉంటుంది లోపల, ఎలర్జీ వస్తూ ఉంటుంది మెల్లిమెల్లిగా లోపల. చెవికి గాలాడకుండా దాన్ని నువ్వు ఆ బడ్స్ పెట్టేసి నువ్వు క్లోజ్ చేస్తే లోపల ఇన్ఫెక్షన్ తయారవుతుంది లోపల. దేవుని మాటలు వినవలసినటువంటి మీరు ఏ వింటున్నారు అసలు ఈ సమాజంలో? అందుకని మాట్లాడుతున్నాను, నీ కుటుంబం వర్ధిల్లాలంటే నువ్వు నా మాట వినాలి. నా మాట వింటే నీ కుటుంబం వర్ధిల్లుతుంది. పద్దాకల మాట విను మాట విను మాట విను. ఏంటో మాట వింటే మాకు లాభం అని ఇప్పుడు లక్ష్మి గారు అందనుకోండి, ఏం చెబుతారు మీరు అందరూ ఆన్సర్? కానీ బైబిల్ అయితే ఒక అద్భుతమైన ఆన్సర్ చెబుతుందండి. 119వ కీర్తన 50 వచనంలో అంటుంది కదా, లక్ష్మి గారు మీరు హాస్పిటల్లో ఉంటే, మీరు బాధలో ఉంటే, వ్యాధుల్లో ఉంటే, ఒకవేళ నీ బంధువులు నీ దగ్గరకు రాకపోయి ఉండొచ్చు, నువ్వు నా సంఘం అనుకున్న సంఘస్థులు రాకపోవచ్చు, మాయగారు అనుకున్న అయ్యగారు రాలేకపోవచ్చు, నీ రక్త సంబంధులు రాలేకపోవచ్చు, నీ చుట్టూ ఉన్న బంధుబలగం రాకపోవచ్చు, నీ బాధ వాళ్ళు సేద తీర్చలేకపోవచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, లక్ష్మి చూడండి, ఆయన అంటున్నాడు, దేవా నీ వాక్యం నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. ఇప్పుడు చెప్పాలి లక్ష్మి గారు, అనేక బాధలు పడినటువంటి తను ఆ మాట్లాడాలి మాట. దేవా ఈరోజు నలుగురిలో నన్ను కూర్చోబెట్టగలిగావంటే, ఈరోజు ఎంత హ్యాపీగా ఆరోగ్యంగా సంతోషంగా నేను ఉండగలిగానంటే కేవలం అది నీ మాట వలన మాత్రమే, నీ మాట వలన మాత్రమే. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషాన్ని ఇవ్వగలిగేది దేవుని వాక్యం మాత్రమే, ఆయన సన్నిధి మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి మీరు. చిరకాలం నేను దేవుని సన్నిధిలో ఉంటానని భక్తుడైన దావీదు గారు మాట్లాడాడంటే ఎందుకు మాట్లాడాడని మనం పరిశోధించాలి. ఒక మనిషి ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నాడంటే ఈ సందర్భం దేనికి మాట్లాడుతున్నాడో మనం పరిశోధన చేయాలి. కానీ మనం అలా ఆలోచించాం. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఇదిగో నాయన నీ కుటుంబం వర్ధిల్లాలంటే ఇదిగో నా మాటలు మీ హృదయంలో ఉండాలి. నా మాట నీ హృదయంలో ఉంటే ఆ మాట నిన్ను ఆదరిస్తుంది, సేద తీరుస్తుంది, నిన్ను ఆదరిస్తుంది. ఒకసారి యోబు గ్రంథం 19వ అధ్యాయం 14 వచనం కూడా చూడండి. ఒకవేళ నువ్వు బంధువులు నమ్ముకున్నవేమో, ఆత్మీయులు నమ్ముకున్నవేమో, అక్కడ ఒక మాట చెబుతున్నాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14 చూడండి ఏమంటున్నాడు. సాక్షాత్తు యోబు గారు మాట్లాడుతున్నాడండి. చదువమ్మా. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయారు. కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోడు ఎప్పటికీ. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఒకవేళ స్నేహితులు అనుకో, నువ్వు కష్టాల్లో ఉంటే నీ దగ్గర రారు. ఎందుకు? వాళ్ళని ఏమైనా డబ్బులు అడుగుతావని. అదే నీ బంధువులు ఉన్నారనుకో, ఇప్పుడు బాధలో ఉన్నటువంటి నీ దగ్గరకు వస్తే నువ్వు ఏం డబ్బులు అడుగుతావు అని చెప్పి నీ దగ్గర రారు వాళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు బాధలో ఉంటే నిన్ను మర్చిపోను నేను, నువ్వు కష్టాల్లో ఉంటే నిన్ను మర్చిపోను నేను. కానీ దేవుడు మరచిపోకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే. ఏంటది? ఏంటమ్మా? దేవుడు మర్చిపోకుండా ఉండాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, చివరికి ప్రాణం పోతుందన్న పరిస్థితి మన చెవన పడినా కూడా మనలో ఒకటి మాత్రం అసలు ఎప్పటికీ కొదువుగా ఉండకూడనటువంటి ఒక లక్షణం ఉంది బైబిల్లో. ఏంటి చెప్పండి? అది చెప్పాలి. వచ్చేసాం, ముగింపుకి వచ్చేసాం, ఆపేద్దాం. ఇక నీరసాలు వచ్చేసినాయి. ఒక్క మొహంలో కూడా కళ కనపట్టలే. ఎక్కడ ఒక్క మొహంలో కూడా కళ లేదండి. అసలు వాక్యం వింటుంటే ఎలా ఉండాలండి? వాక్యం వింటుంటే ఎలా ఉండాలి? ఆ గృహలక్ష్మి లేకపోతే ఇంటికి వెళ్ళాలి, ఇది దీపం పోయే కాలం ఉంది కదా, ఆ దాని ముందు కూర్చున్నప్పుడు అబ్బా ఎంత ఎదిగిపోద్దో మొహం, ఆహాహాహా. అక్కడ ఉన్నటువంటి తేజస్సు వాక్యం దగ్గర ఎందుకు ఉంటుందో నీకు ఆలోచించు ఒకసారి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నాయనా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా,
ఒకవేళ ఎంత సంతోషం నీకు వచ్చినా అది ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. ఏంటది? ఏంటమ్మా అది? ఒక్కొక్కళ్ళు బాప్తిస్మాలు పోతే ఎంతకాలం అయింది? లెక్కలు కడితే ఒక్కొక్కళ్ళు నా మీద సీనియర్లు, అవునా కదా? కానీ అది మాత్రం మనకు తెలియదు. కానీ పౌలు గారు స్పష్టంగా చెప్పాడు, రోమా సంఘానికి స్పష్టంగా చెప్పాడు, ఆసక్తి విషయములో అది అన్నమాట. ఏముండకూడదు? మాంద్యత ఉండకూడదు. ఇప్పుడు కష్టం వచ్చింది, దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరిచేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు క్రమానికి మందిరానికి వస్తారు, క్రమంగా ప్రార్థన చేసుకుంటారు, ప్రతిరోజు వాక్యం అంటారు. ఈ కష్టాలు ఒడ్డెక్కిన తర్వాత, బాధలు అనేవి లేకుండా పోయినప్పుడు, సంతోషంలోకి వచ్చేసిన తర్వాత వెళ్దామనే ప్రార్థనకి. అలా జరిగిందా లేదా? మన బతుకులో జరిగిందా లేదా? వెళ్దాంలే ప్రార్థనకి. ఇప్పుడు 4 రోజులు కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, అయ్యా దేవా నన్ను మర్చిపోయావా అంటాం. ఇప్పుడు కడుపులో నొప్పి తగ్గించేశాడు అనుకో, ఈరోజు మాత్రం బ్రహ్మాండంగా, దేవా నీ స్తోత్రం అయ్యా, నా మొర ఎన్నో నువ్వు ఉండవు నాకు తెలుసు, నేను గుడికి రాకపోయినా నా ప్రార్థన వింటావన్న సంగతి నాకు తెలుసు. మొన్న ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను గీతల కాడికి వెళ్ళినా ప్రభు అంటే నాకు ఎంత ప్రేమ, ప్రార్థనకు రాకుండా గీతల కాడికి పోయి ఏమై ప్రార్థనకు రాలేదు ఏంటి పెద్ద మనిషి అని అంటే, అది ప్రభు అంటే నాకు ఎంత ప్రేమ అనుకున్నావయ్యా అన్నాడు. చూసారండి, ప్రేమ ఉందో ఉపయోగం ఏంటి నీకు? ఎక్కడ పోయావు నువ్వు? నీ సొంత పనులకు పోయావు. అది దేవుడు ఒప్పుకోడు, యాక్సెప్ట్ చేయడు దాన్ని. అందుకని అంటున్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత. దేంట్లో ఉండాలి తీవ్రత? లోక సంబంధమైన వాటి మీద ఉన్న తీవ్రత ఆత్మ సంబంధంగా ఉంటుందండి. ఒక్క విషయం చెప్తే, ఇప్పుడు ఒక్క విషయం నా గురించి చెప్తాను మీకు. ఉదయాన్నే 6:10 తమ్ము కొట్టి బయటకు వచ్చే కంపెనీ నుంచి రాగానే ఒక ఆయన అన్నాడు, అన్న ఏంటి ఇంత స్పీడ్కి బండి తెస్తున్నాం అన్నాడు. ఓ ట్రైన్ వెళ్ళిపోద్దురా, పోవాలరా గబగబా అని అంటే, పిచ్చిమోహంలాగా ఉన్న ట్రైన్ ఎక్కడ ఉంది వాళ్ళు అన్నాడు. ఎంత ఆసక్తికి బండి తీశానో వెంటనే నీరసం అయిపోయింది నాకు. ట్రైన్లు ఎక్కడ ఉన్నాయా? ట్రైన్లన్నీ ఆపారయ్యా అన్నాడు. అయినా కూడా ఆడి మాట నమ్మకుండా గబగబా రూమ్కి వచ్చి ఫోన్ తీసి చూస్తే నిజంగానే ట్రైన్లు మొత్తం ఆపారు. అయినా సరే స్నానం చేసి అపార్ట్మెంట్లోంచి బయటకు వచ్చేందుకు వర్షం పడుతుంది. ఒక పక్కన ట్రైన్లు ఆగిపోయినాయి, ఒక పక్కన వర్షం పడుతుంది. ఏం చేయాలా? వెళ్దామా ఆగిపోదామా? మోషే గారేమో 2 సార్లు ఫోన్ చేసి గట్టిగా చెప్పిండు నాకు, నువ్వు రావాలి ఖచ్చితంగా అంతేక అంటే నేను కూడా అన్నా, అయ్యా తప్పకుండా వస్తాను నేను. ఓకే మంచిది, వచ్చే వారం కన్ఫామ్గా పెడదాం ప్రార్థన అని చెప్పినప్పుడు ఆయన సంతోషపడ్డా, నేను కూడా సంతోషపడ్డా. ఇప్పుడు 2 పక్కల పరీక్ష ఎదురైంది. ఇప్పుడు నాకు ఒక పక్క ట్రైన్ ఆగిపోయింది, ఒక పక్కన వర్షం వస్తుంది. శరీరం ఏమంటుందంటే, 2 రాత్రులు డ్యూటీ చేసావు కదా, ఆడ వర్షం పడుతుంది, ట్రైన్ లాగిన సంగతి వాళ్ళ తెలీదా? ఫోన్ చేసి ఒక మాట చెప్పు, పడుకో అంటుంది శరీరం. అయినా ఆపట్టుకోలేక ఆ బ్యాగ్ తగిలించుకొని గబా సెంటర్కి వెళ్ళిపోయి తడుచుకుంటాను ఆటో ఎక్కి బస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళా. 2 గంటల సేపు నుంచున్నాడు, ఒక్క బస్సు కూడా ఆపలేవరు, ఖాళీ లేక. జనాలు 100లో ఉన్నారు బయట. అప్పటికే సగం తడిచిపోయా నేను. ఇక ఫోన్ చేసి, అమ్మ నేను రాలేకపోతున్నాను, అశోక్ ఉంటాడు, అబ్బాయి ఉంటాడు, ఇద్దరిని పెట్టేసి నడిపేసేయండి ఈ రోజుకి, ఆ మోసే గారి వాళ్ళకైతే నేను ఫోన్ చేస్తానని చెప్పేసి 30 కిలోమీటర్ల జర్నీ నుంచి మళ్ళా తిరిగి రూమ్కి వచ్చి వెనక్కి 10 అయింది టైం రూమ్కి వచ్చేళ్ళకి. ఏ టైం అయినా రాత్రి 8 అయినా సరే ఆ ప్రార్థనకి వెళ్ళే మళ్ళీ తిరిగి 4 గంటలకు మళ్ళీ నేను విశాఖపట్నం వెళ్ళాలి, నువ్వేం చేస్తావు అంతా నీ చిత్తం నాయన అనుకొని బయలుదేరి రోడ్డుకి రాగానే ఆటో దొరికింది. ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాను. ఆటో దిగాను, వెంటనే బస్సు వచ్చింది రాజమండ్రికి. వెంటనే బస్సు ఎక్కి అప్పుడు అందరికీ ఫోన్ చేశా, వస్తున్నా, బయలుదేరిపోయా, వచ్చేస్తున్నానని. మనకున్న ఆసక్తి మాంద్యత కనుక కలిగితే ఖచ్చితంగా అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం. ప్రార్థన ఎప్పుడైతే మనం ప్రతిదినము మన అవసరాన్ని బట్టి మనం చేసుకుంటా ముందుకెళ్తా అలవాటుగా మనం పోతామో, దేవుడు ఖచ్చితంగా మన మొర వింటాడు, మన సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాడు దేవుడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే, మోకరించి ప్రార్థన చేయడానికి మనకు బాధ, కానీ మోకాళ్ళ నొప్పులు పోవాలని మాత్రం అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటారు. ఏమన్నా అర్థం ఉందా దీంట్లో? నువ్వు ఆలోచించు. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, నీ మోకాళ్ళ నొప్పులు తగ్గపోతున్నావు అని అడుగు. అందుకే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రార్థన యందు ఎలా ఉండాలి? పట్టుదల ఉండాలి. పట్టు విడవకుండా బయలుదేరాను కాబట్టి తడిసినా కూడా అలాగే వచ్చేసా ఇంటికి. 5:30 కల్లా
పావుదక్కువ 6 అయిపోయింది వచ్చేసరికి. వెంటనే స్నానం చేసి కారు ఎక్కేసి వచ్చాను ఇక్కడికి. మళ్ళా ప్రార్థన అయిపోయి కాసేపు పడుకునే 4 గంటలకు మళ్ళా లేచి మళ్ళా పోవాలి. ఇప్పుడు కష్టం అంటే ఎవరో చెప్పండి, ఎవరిది కష్టం? మరి ఇంత కష్టపడి నేను వచ్చి 30 నిమిషాలు వాక్యం చెబుతానంటే ఒక్క ముఖం వెలగట్లా, ఒక్క ముఖం కూడా వెలగట్లేదండి. ఇంకెట్లా చెప్పాలి వాక్యం? ఎందుకంటే దేవుని పని చేయడానికి మనకేది ఆటంకం కాకూడదు. ఎందుకంటే ఏ క్షణం చచ్చిపోతాం ఎవరికి తెలియదు. తెలుసా మనకెవరికైనా? తెలియదండి. అందుకనే కాలం వెళ్ళిపోతుంది, సమయం వెళ్ళిపోతుంది. అలాంటి 40 సంవత్సరాలు వచ్చేసి ఒంటి మీదకి. నా సమయం చాలా వెళ్ళిపోయింది. ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన మాట ప్రకారం బ్రతకటమే దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. కాబట్టి ఈరోజు మన కుటుంబం వర్ధిల్లాలంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి? ఆత్మీయత కలిగినటువంటి వారుగా, వాక్యానుసారంగా బ్రతికేవారుగా, నీతిగా యథార్థంగా బ్రతికినప్పుడే నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది. ఈరోజు ఈ కూడికకు హాజరైనటువంటి బంధుమిత్రులకు, ఆత్మీయులకు, రక్త సంబంధులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.